ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారు. నమస్తే సార్. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఇక్కడ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఓడించి పార్సిల్ కడతానని చెప్పారు. మీరు ఏంటి అంత ధైర్యం? మీరే గెలుస్తాను ధైర్యం? పార్సిల్ నేను చేయను. పార్సిల్ అనకాపల్లి ఓటర్లు చేస్తారు. ఒక సామాన్యుడిని, స్థానికుడిని, నా మీద పోటీ చేసేటువంటి నా ప్రత్యర్థి ఈ ప్రాంతం వాడు కాదు. ఈ ప్రాంతం తాలూకు సమస్యల మీద అవగాహన లేదు. ఎక్కడో కడపలో ఉండి అనకాపల్లికి పోటీ చేయడానికి వచ్చాడు. వచ్చింది కూడా డబ్బు సంచులు కుమ్మరించి వాళ్ళ 7 శాసనసభ్యులు గెలిపించుకోవాలని, ఎవరైతే జనసేన టీడీపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిపించుకోవాలని చంద్రబాబు ఒక కుట్రతో సీఎం రమేష్ని ఇక్కడికి పంపించాడు. ఇక్కడ ప్రజలు విజ్ఞులు. గడిచినటువంటి ఎన్నికల్లో కూడా ఒక నూకార సూర్యప్రకాశ్రావు ఇలానే వచ్చాడు. ఒక అల్లు అరవింద్ కూడా ఆ విధంగా వచ్చాడు. ఆ రోజు స్థానికుల్ని గెలిపించుకున్నారు పార్టీలకు అతీతంగా. ఇప్పుడు కూడా పార్టీలతో సంబంధం లేకుండా తను ఏదో వాళ్ళకి అనుబంధంగా ఉన్న పార్టీ వాళ్ళని తిప్పుకుంటున్నారు, కానీ నాయకులు మాత్రం వాళ్ళ చుట్టూ తిరుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం పార్టీలకు అతీతంగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి, ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా చూశారు, మంత్రిగా చూశారు, ఉప ముఖ్యమంత్రిగా చూశారు. ఎదిగే కొద్దీ ఏ విధంగా ఒదిగి ఉండాలి, నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి మా పార్టీకి ఓటేసేటువంటి కార్యకర్తలను ఏ విధంగా మంచిగా చూసుకోవాలి, ఈ ప్రాంత సమస్యల మీద ఏ విధంగా అవగాహన చేసుకునే సమస్యలను పరిష్కారం చేయాలి, చేయగలిగేటువంటి శక్తి ఎవరిలో ఉంది, ఇవన్నీ గుర్తించినటువంటి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు పోలింగ్ వస్తుంది, ఎప్పుడు సీఎం రమేష్ని ఓడించి పార్సిల్ చేసి పంపించాలి, ప్రజా నిర్ణయం. అది నా నిర్ణయం కాదు, అది ప్రజా నిర్ణయం. ప్రజలు మాట్లాడుకునేటువంటిది మేము మాట్లాడుతుంటాము. సార్, మినిస్టర్ గారు ఒకటి చెప్పండి. మనం రీసెంట్గా చూడొచ్చు, ఈరోజు ప్రతిరోజు కూడా సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, ముత్యాల నాయుడు అభ్యర్థిత్వాన్ని మార్చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు, రకరకాల ప్రసారాలు. ఎందుకు మీ మీద ఇది స్టార్టింగ్ నుంచి ముత్యాల నాయుడు పేరు వినబడే దగ్గర నుంచి కూడా మొత్తం 3 పార్టీ వాళ్ళకి కూడా గుండెలు లెమ్డికి మనం కొట్టుకుంటున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల ముత్యాల నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసేటువంటి ఆలోచన తను చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. సడన్గా డిక్లేర్ చేసేటప్పటికి ముత్యాల మీద మనం ఏం మాట్లాడగలుగుతాము, ఏం చెప్పగలుగుతాము? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రజలకి చిన్నపాటి నాయకుడి కన్నా అందుబాటులో ఉన్నాడు. ప్రజా అవసరాలు తీర్చాడు, ప్రజా సమస్యల మీద పరిష్కారం చేశాడు. ఇటువంటి నాయకుడు కదా మనకు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అభ్యర్థిని మాకు అప్పగించారు. ఈరోజు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ మెంబర్గా గెలిచిన తర్వాత అతి చనువుగా పార్లమెంట్ మెంబర్కి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉండేటువంటి నాయకుడు మా ముత్యాల నాయుడు. అందు గురించి పార్టీలతో సంబంధంలా, కులం, నేను కొప్పలవేల కులము, కొప్పలవేల కులస్తులు రైతు కుటుంబీకులు ఎక్కువ మంది, వ్యవసాయ ఆధారిత కుటుంబాలందరూ కూడా. సీఎం రమేష్ వ్యాపారస్తుడు, తను వెలమని చెప్పుకుంటున్నాడు, నాటే వెలమ. ఒకవేళ వెలమైనా వెలమ దొరల దగ్గరికి ఎవడు కూడా వెళ్ళలేరు. కానీ కొప్పల వెలమ కులస్తుడి దగ్గరికి అందరూ వెళ్ళగలుగుతారు. చాలా వ్యత్యాసం ఆ దొరకి ఈ సామాన్యుడికి చాలా వ్యత్యాసం ఉంది. తన దగ్గర ధనబలం ఉందని అనుకుంటున్నాడు, అందుకే విరవీగుతున్నాడు. మా దగ్గర జనబలం ఉంది. జనబలం ముందు ధనబలం బలాదూర్ ఎక్కడ కనిపించదు. జనబలం పెరుగుతూ పోతూ ఉంటుంది, ధనం మాత్రం అలాగ ఉండదు, తగ్గిపోతుంటుంది. ఈరోజు తను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? ఈ ప్రాంత
ఇండస్ట్రీ తెస్తానంటాడు, ఏదేదో మాట్లాడతాడు, ప్రజలు మభ్యపెట్టి. చంద్రబాబు నాయుడు తప్పుడు మేనిఫెస్టోలు పెట్టి ఏ విధంగా అయితే ప్రజల్ని మోసం చేయాలని ఆలోచన తందే, అంతే గెలిచేదాకా అటువంటి మాటలు మాట్లాడతాడు. అసలు ఫ్యాక్టరీలను తెచ్చేటువంటి ఆలోచన ఉన్నాడు, ఉన్న పక్కా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తుంటే కళ్ళు మూసుకుని ఊరుకున్నాడు? ఎందుకు నోరు పెసపలేదు? ఏం చేస్తున్నావు? మరి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది కదా. ఎందుకు ప్రత్యేక హోదా గురించి మీ నరేంద్ర మోడీతో మాట్లాడలేదు నువ్వు? అసలు ఏ రోజు మాట్లాడావు నువ్వు? అసలు అదే ప్రశ్న వీళ్ళు కూడా అంటారు, మీరు మాత్రం ఏం చేశారు, మీరు ఎందుకు ప్రశ్న? మీకు గుర్తుందో ఏదో మీరు అనకాపల్లి విశాఖపట్నం నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మీరు సభకు వస్తే తెలిసి ఉండేది. ఒకవేళ లేదంటే రికార్డ్స్ తీసుకోండి. పబ్లిక్ డేస్ మీద లక్షల మంది ఆ రోజు లక్షల మంది సాక్షిగా. అలా కదా, పార్లమెంట్లో చాలామంది మీదే కదా జనసంఖ్య ఎక్కువ. పార్లమెంట్లో మాట్లాడినా మరి ఏదో మాట్లాడినా ఎవరు ఇవ్వాలి? ప్రైమ్ మినిస్టర్ కదా ఇవ్వాలి. అదే ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నం వచ్చేటప్పుడు లక్షలాది మంది ప్రజల మధ్యలో ఏమడిగారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా ఇవ్వండి అన్న, ప్రత్యేక హోదా ఇస్తే మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడతాము. ఆ రోజు రాష్ట్రాలు విడదీసేటప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ఉంది అందులో, అందు గురించి మమ్మల్ని ఆదుకోండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అసలు పార్లమెంట్లో అడిగినట్టు లేదంటే అడగలేనట్టు కాదు. లక్షల మంది సాక్షిగా పార్లమెంట్లో ఎంతమంది ఉంటారు? పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ లక్షల మంది ప్రజల సాక్షిగా, మీడియా సాక్షిగా, మీడియాలో వచ్చింది, పార్లమెంట్లో వచ్చిందనే మీడియా. పబ్లిక్ సమావేశాలు నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి విశాఖపట్నంలో సభ పెట్టినప్పుడు లక్షలాది మంది వచ్చినప్పుడు ఏ సింగపూర్లో ఉన్నట్టు చూడలేదా, అమెరికాలో ఉన్నట్టు చూడలేదా, ఇండోనేషియాలో చూడలే, రష్యాలో ఉన్నట్టు చూడలేదు, జపాన్లో ఉన్నట్టు చూడలేదా? ఆంధ్రప్రదేశ్లో పుట్టి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు వివిధ వ్యాపార రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు సైతం నరేంద్ర మోడీ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూశారు. ఎవరు చూడలేదు అసలు. చూడలేదనుకుంటే కళ్ళు లేని కబోతులు వాళ్ళందరూ కూడా. అసలు అభివృద్ధి చూడలేడు, మోడల్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అంటాడు. ఒకసారి రమ్మని చెప్పాను, ఛాలెంజ్ చేశాను. అభివృద్ధి చెందకపోతే నేను విత్డ్రా చేసి ఇంటికి పోతాను. ఒకవేళ అభివృద్ధి చెందింది అని అంటే మీడియా సోదరులు తీసుకొని పోతే ఒకే బస్సులో వెళ్తాం అందరం కలిసి. అభివృద్ధి చెందిందని కానీ చెప్తే నువ్వు ఈ నామినేషన్ విత్డ్రా చేసుకొని పోతామని అడిగాను. నోరు మెదపలా. వాళ్ళకి అభద్రతాపం ఏర్పడింది. వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ తాలూకు హైక్ అవ్వట్లేదు. వచ్చినది ఎప్పుడు ఉందో ఇప్పుడు కూడా ఎక్కడేసిన కొంగలాగా అక్కడే ఉంది. నేను 80%లో ఉన్నాను. నేను 20%లో సీఎం రమేష్ ఉన్నాడు. డబ్బులు కుమ్మరించిన ఇచ్చిన డబ్బుల సంచుల గురించి తిరుగుతుంటారు తప్ప ఓట్లు ఇద్దామని కాదు. ఎందుకంటే ఆ డబ్బు సంచుల గురించి ఎందుకు తిరుగుతారంటే ఇడేమో 7 years కష్టపడింది కాదు, బ్యాంకులు మోసం చేసి అడ్డుగోలుగా వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బు అది మనం తీసుకున్నా మనకేం పాపం చుట్టుకోదులే, మన పని మనం చేస్తాము, స్థానికుడికి మనం ఓటేసుకుందాం, స్థానికుడిని గెలిపించుకుందాము. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆ రోజు 2 సార్లు, ఒకసారేమో పిఆర్పి, ఒకసారేమో తెలుగుదేశం, ఒకరు సూర్యప్రకాశ్ తెలుగుదేశం, అరవింద్ పిఆర్పి, ఇద్దరు కలిసి బుద్ధి చెప్పి పంపించాము. ఇది 3వసారి ముచ్చటగా ఈయన్ని కూడా పంపిద్దాము, కడపకి పార్టీలు చేసి పంపిద్దాము. అప్పుడు కానీ బుద్ధిరాజులకి బీజేపీ నుంచి పోటీ చేసి ఉండొచ్చు. 3 పార్టీల నుంచి అభ్యర్థి కదా. వాళ్ళకి అంత దమ్ము ఉంటే అసలు 3 పార్టీలు ఎందుకు? మాది ఒంటరి పోరాటం. సింహం సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే నాయకుడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అభ్యర్థులుగా ఆల్రెడీ నిర్ణయించాడు. అదే ప్రశ్న వాళ్ళని అడిగితే ఎలాగా నరేంద్ర మోడీ మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి అవుతాడు, ఇక్కడ నేను పార్లమెంటు సభ్యుడిని అయితే కనుక మా ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి మేము ఇక్కడ అభివృద్ధి చేయడానికి వీలుగా ఉంటుంది. బూడి ముత్యాల నాయుడు గెలిస్తే కనుక అక్కడ వీళ్ళకి ప్రధానమంత్రి ఎవరు వీళ్ళకి హెల్ప్ చేస్తారు అంటారు. ప్రధానమంత్రి అక్కర్లా. మీకు ప్రధానమంత్రి అంటే దేశానికి తండ్రి లాంటివాడు, దేశానికి తండ్రి లాంటివాడు. అన్ని ప్రాంతాల్లో కూడా మంచిగానే చూసుకోవాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంటుంది. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి తండ్రి లాంటివాడు, ప్రధానమంత్రి దేశానికి తండ్రి లాంటివాడు. ఒకవేళ ప్రధానమంత్రిగా గెలిచాడు అనుకుందాము, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలి కదా. అందులో పార్టీ అనకాపల్లి కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఏటి అవసరం ప్రతిపాదన పంపిస్తాం కదా. అసలు సీఎం రమేష్ గెలిస్తేనే కదా. అసలు గెలిచే ఆలోచన తనకెందుకు? చిత్తుగా ఓడిపోయినోడికి మామూలుగా ఓడిపోడు. 1,00,000 ఓట్ల పైచీలకు ఓడిపోతాడు. ఇవాళ చెప్తున్నాను, రాసుకోండి. ఎందుకంటే మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి తన కళ్ళకి కనిపించలేదనంటే ఇంత అటుగోలు అబద్ధాలు ఆడుతున్నాడంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీ తెస్తాడని. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఎందుకు అప్లై అయిపోతున్నావు? ఎందుకు నోరెప్పలేదు?
అంటే ఎన్నికలు వస్తే నీకు ఏమి గుర్తొస్తాయా? నువ్వు రాజ్యసభ మెంబరు కదా, అదే పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నావు కదా, ఎందుకు నరేంద్ర మోడీకి ఈవేళ ఏదో చేసేస్తానంటున్నావు కదా, నరేంద్ర మోడీతో మాట్లాడి ఎందుకు ప్రైవేటీకరణ ఆపలేకపోయినావు? ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా నీవేనా? సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు ఇక్కడ గెలిచిన తర్వాత మీ విజన్ ఏంటి? అనకాపల్లి విజన్. అభివృద్ధి చేయం, ప్రజలకు అందుబాటులో ఉండడమే. ప్రతి రాజకీయ నాయకుడిని ఏం కోరుకుంటారు ప్రజలు? మా నాయకుడి నుంచి మాకు అందుబాటులో ఉండాలి, మా కష్టాన్ని వినాలి, తను చేయగలిగింది చేయాలి, అదే కదా. తప్పనిసరిగా చేస్తాను ఆ నమ్మకం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను గెలిపించి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక అభివృద్ధి మాడుగులు ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తానో మిగిలినటువంటి 6 నియోజకవర్గాలు కూడా అలాగే అభివృద్ధి చేస్తాను నేను. థ్యాంక్స్ సార్, ఆల్ ది బెస్ట్. బూడి ముత్యాల నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, పెత్తందారులకి సామాన్యులకి ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంది, ఇందులో విజయం నాదే. ఇక్కడ గెలిచిన తర్వాత ఆ మాడుగుల మోడల్లో మొత్తం అనకాపల్లి పార్లమెంట్ని అంతా అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో కలిసి అనకాపల్లి నుంచి RTV కోసం వర్మ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.